చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దేవాదుల ప్రాజెక్టు కట్టాడు, కానీ బ్యారేజ్ వద్దన్నాడు. ఆ లాజిక్ ఏందో, పారే నది నుంచి ఎత్తుకోండి, బొంద ఉన్నది ఆడ, బొందల నుంచి ఎత్తుకోండి అంటాడు. మొన్న కూడా గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి గారు తుమ్మిడేటి దగ్గర కూడా బొందున్నది, బొందల నుంచి ఎత్తిపోసుకోవాలన్నట. అంటే మా అడ్డగుట్టలు, మీ బంజారా హిల్స్లు, మీకేమో పెద్ద గొప్ప ప్రాజెక్టులు, మాకేమో బొందల గడ్డ మాది. ఈయన డెల్టా రైతులు 5 ఏళ్ళు మొదటి పంట ఖరీఫ్ పంటకేమో నాట్లకు నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఇక్కడ కేట్లు పడ్డాయి మేడిగడ్డకు. వాళ్ళకు జూలై దాకా వరదలు వచ్చేదాకా నీళ్ళు లేవు. రెండో పంటకు నవంబర్ నుంచి మార్చి వరకు అసలే నీళ్లు పోలే. ఆ శబరి నుంచి వచ్చే కొన్ని నీళ్ళు తప్ప. ఎందుకంటే ఇంద్రావతి నీళ్ళు పోదామంటే ఇంద్రావతికి అడ్డంగా ఇంద్రావతి నదిలో కలిసిన తర్వాత కొద్దిగా దిగువకు రాగానే దేవాదుల దగ్గర సమ్మక్క బ్యారేజ్ వచ్చింది. సమ్మక్క బ్యారేజ్ పైన సీతారామ ప్రాజెక్ట్ వచ్చింది. ఇక వాళ్ళకు ఊపిరి ఆడతలేదు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీకి వస్తే వాళ్ళే ముఖ్యమంత్రులు. మీరు 1956 నుంచి తీయండి. నంబర్ ఎక్కువ ఉంది కాబట్టి సాధారణంగా 2 జిల్లాల ప్రయోజనమే చంద్రబాబు నాయుడు ప్రయోజనం. నేను మిగతా బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టుగా బనకచెర్ల కోసం మేడిగడ్డని ఇట్లా చేస్తున్నాను. నేను బనకచెర్ల అనేది ఇప్పటి అవసరం కాదు, ఇంకో 10 ఏళ్ళ తర్వాత. కానీ గోదావరి డెల్టాకు గోదావరి నీళ్లు తరలిపోతుండాలి, ఏ బ్యారేజ్ దగ్గర ఆగకూడదు. ఇది కుట్ర. ఈ కుట్రను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ మన ముఖ్యమంత్రి ఉండాలి. కేసీఆర్ను గెలవలేకపోయాడు చంద్రబాబు నాయుడు, తెలంగాణను ఆపలేకపోయాడు, సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నా కూడా ఆయన తన ప్రయోజనాలను ఆయన నెరవేర్చుకుంటున్నాడు.